రైట్. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుర్దేపల్లిలో మంత్రి తుమ్మల అనుచరుడు వీరంగం సృష్టించాడు. స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ క్రాకర్స్ బిజినెస్ లోకి దిగాడు లక్ష్మణ్. నాకు పోటీగా షాపు పెడతావా, నిన్ను చంపేస్తా అంటూ మంత్రి తుమ్మల అనుచరుడు బూతులతో విరుచుకుపడ్డాడు. ఖమ్మంలో మంత్రి అండతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రౌడీ అవతారం ఎత్తాడు. ఖమ్మంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టాడని బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్. పాల్వంచ నుండి వచ్చి ఖమ్మంలో షాపు పెట్టావు, బతకాలని లేదారా అంటూ బూతులు తిట్టాడు. తనకు మంత్రుల అండ ఉందని, షాపు తొలగించకపోతే మనుషులను పంపించి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ రౌడీలా వ్యవహరిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. నుంచో చేయలేదురా సిసి బందిరా సిసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది సిసి బంది అని బంది రైట్ బంది నాకు అన్నీ ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకోడు బతుకుందని కాముకున్నా. నా బిజినెస్ లో వెళ్ళి పెడతారు వాడు అనుకుంటున్నాడు. నేను చెప్తున్నా, ఆ షాపు కాడ గనక గొడవ జరిగి కేసులు అయ్యి షాపుని గనక వైరా పోలీసులు గనక బంద్ చెప్పి చూడు చూస్తా. అది కూడా ఏం మాట్లాడతారు? నా ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాలవంచ నుంచి వచ్చాడా, ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని దక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి ఏమో ఎవడు బతుకోడు బతుకుతుందంటే ఈ పాలవంచ నుంచి వచ్చి పెద్ద దార్గారికి చేస్తారు. ఇప్పుడే పంపే నా కూడా సాయంత్రకాలం షాపు కాడ 20 మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పి చూడు ఏం బిగుతురో చూస్తాడు. రమ్మను. ఏందనుకుంటున్నావు? లక్ష్మణరావు అంటే ఒక పంతులు అనుకుంటాను నేను. వాడి పెంచుకోవడం కాదు సిఆర్ గారు, నేను చెబుతున్నా. మీరందరూ నష్టపోతారు వాడి వలన. నేను ఇప్పుడే పంపిస్తా 20 మంది పిల్లగాల్ని వెంకటాపాల షాప్ కాడికి పంపిస్తా. మీరు ఇప్పుడు అడిగి రండి, గొడవ చేయపని చూడు, గొడవ చేయపని చూడు. వాడి షాపులో అందరినీ మీరు ఎంత రద్దు చేస్తారో అంత రద్దు చేస్తా. పంపిపోనా పంపిపో, వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. 20 మంది పోయి రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు. నేను ఏసీపీ గారితో మాట్లాడతా, ఏం జరిగిందో చూస్తా. చూస్తా. పొలగాళ్ళందరూ పంపించి ఎట్టెత్తుంది ఏందని చెప్పేసి మొత్తం అడుగు. పక్క షాప్ లో 300కి ఎత్తున్నారు, మీరు 380కి ఎట్టెత్తున్నారు, జేబులు అనడానికి వచ్చాను పంపి చూస్తా. సిఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టకపోతే లాభం లేదు. ఏం జరిగిందో చూద్దు కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాగా. చైతన్య వచ్చింది ఖమ్మం, వాసు గారు వచ్చారు ఖమ్మం. ఇప్పుడే వాళ్ళందరూ ముందే మాట్లాడతాను నీతోని. సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎట్ట బిజినెస్ చేస్తారు ఈ ఖమ్మంలో?